ఉక్రెయిన్ రష్యా యుద్ధం సరిహద్దులు దాటబోతోందా? నాటో దేశాలపై మాస్కో భీకర దాడులకు సిద్ధమవుతుందా? ఉక్రెయిన్ ఆపరేషన్ స్పైడర్ వెబ్ తర్వాత బ్రిటన్, జర్మనీ వంటి దేశాల నుండి ఇలాంటి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పుతిన్ ఏ క్షణమైనా తమపై దాడి చేసే అవకాశం ఉందని బ్రిటన్ అనుమానిస్తోంది. అదే జరిగితే మూడవ ప్రపంచ యుద్ధం షురూ అయినట్లే. ఇందుకు శాంతి చర్చల సమయంలో ఆపరేషన్ స్పైడర్ వెబ్ నిర్వహించడం వెనుక జెలెన్స్కీ ప్లాన్ ఏంటి? రష్యా న్యూక్లియర్ బాంబర్లనే ఉక్రెయిన్ ఎందుకు టార్గెట్ చేసింది? గ్రేట్ బ్రిటన్ అనుమానిస్తున్నట్లు పుతిన్ నాటో దేశాలపై విరుచుకుపడబోతున్నారా? వాటి టాప్ స్టోరీలో చూద్దాం. ఇస్తాంబుల్లో శాంతి చర్చలకు కొద్ది గంటల ముందు ఉక్రెయిన్ ఊహించని దాడితో రష్యాను సర్ప్రైజ్ చేసింది. ఆపరేషన్ స్పైడర్ వెబ్ పేరిట వందల డ్రోన్లతో రష్యాపై విరుచుకుపడింది. అత్యాధునిక డ్రోన్లు రష్యాలోని కీలక ఎయిర్ బేస్లపై విరుచుకుపడిపోయాయి. ఈ దాడులను స్వయంగా ఉక్రెయిన్ ప్రెసిడెంట్ పర్యవేక్షించారు. ఈ ఆపరేషన్ రష్యాతో పాటు ప్రపంచం మొత్తాన్ని సర్ప్రైజ్ చేసింది. ఎందుకంటే ఏకంగా 4000 కిలోమీటర్ల మేర రష్యా భూభాగంలోకి చొచ్చుకెళ్లి మరీ ఉక్రెయిన్ దాడులు చేసింది. నిఘా విషయంలో ఎంతో అప్రమత్తంగా ఉండే పుతిన్ కూడా ఉక్రెయిన్ దాడిని ఊహించలేకపోయారు. ఆపరేషన్ స్పైడర్ వెబ్ కు ఉక్రెయిన్ ఏడాదిన్నర నుండే ప్రణాళికలు రచించింది. దాడుల కోసం ఉక్రెయిన్ డ్రోన్లను కంటైనర్లలో రష్యాకు తరలించింది. అందుకే రష్యా భూభాగంలోకి 4000 కిలోమీటర్లు చొచ్చుకెళ్లి దాడులు చేయగలిగింది. మధ్యాహ్న సమయంలో ఇర్కుట్స్క్ ప్రాంతంలోని పలు ఎయిర్ బేస్లపై దాడులు చేయడంతో 41 బాంబర్లు ధ్వంసమయ్యాయి. ఆ ప్రాంతంలో ఉక్రెయిన్ దాడులు చేయడం ఇదే తొలిసారి. దీంతో పాటు రాజన్, ముర్మన్స్క్ ప్రాంతాల్లోనూ ఉక్రెయిన్ డ్రోన్లతో దాడులు చేసింది. ఉక్రెయిన్ దాడిని రష్యాలోని ఇర్కుట్స్క్ గవర్నర్ ధృవీకరించారు. ఆ దేశానికి చెందిన రిమోట్ పైలట్ ఎయిర్ క్రాఫ్ట్ తమ మిలిటరీ యూనిట్ను ధ్వంసం చేసినట్లు పేర్కొన్నారు. ఒలెన్యా, బెలయా సహా 4 మిలిటరీ ఎయిర్ బేస్లపై దాడులు జరిగినట్లు వెల్లడించారు. ఉక్రెయిన్ సెక్యూరిటీ సర్వీస్ చేపట్టిన ఈ ఆపరేషన్లో Tu-95, Tu-22 M3 బాంబర్లు కీలకమైన A-50 ఎయిర్ క్రాఫ్ట్ ధ్వంసమైనట్లు నివేదికలు చెబుతున్నాయి. కానీ రష్యా బాంబర్ విమానాలనే ఎందుకు టార్గెట్ చేసినట్లు? Tu-95MS రష్యన్ వ్యూహాత్మక బాంబర్ విమానాలవి. వీటికి బ్యాడ్ బాయ్ అనే మరో పేరు కూడా ఉంది. సోవియట్ కాలం నాటి ఈ బాంబర్లు బ్యాడ్ బాయ్ పేరుకు తగ్గట్టే ఉంటాయి. 1952లో సోవియట్ సైన్యంలో ప్రవేశించిన టుపోలేవ్ Tu-95MS బాంబర్లు ఇప్పటికీ సేవలందిస్తున్న ప్రపంచంలో అత్యంత పాత డిజైన్ కలిగిన విమానాల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. అమెరికాపై అణుదాడులకు ఉపయోగించే ఉద్దేశంతో ఈ బాంబర్లను తయారు చేసిన యుద్ధంలో తొలిసారి వినియోగించింది మాత్రం పుతిన్ సర్కారే. సిరియా యుద్ధంలో బషర్ అల్ అసద్కు మద్దతుగా వీటిని రష్యా సైన్యం వాడింది. ప్రొపెల్లర్ శక్తితో నడిచే ప్రపంచంలో ఏకైక బాంబర్లు ఇవే కావడం విశేషం. వాటి ప్రొపెల్లర్ల శబ్ద వేగానికి మించి ఉండడం వల్ల గగనతలంలో శబ్దం భీకరంగా ఉంటుంది. అమెరికా నౌకాదళ నివేదికల ప్రకారం గగనతలంలో Tu-95MSలు ఎగురుతుంటే నీటి లోపల ఉండే జలాంతర్గాములు వాటి శబ్దాన్ని గుర్తించగలిగాయట. విమానాలను నడిపే సిబ్బంది వాటి శబ్దం వల్ల వినికిడి శక్తి కోల్పోయే ప్రమాదం కూడా ఉంది అనే హెచ్చరికలు ఉన్నాయి. నాటో ఈ విమానానికి బేర్ హెచ్ అనే కోడ్ నేమ్ ఇచ్చింది. Tu-95MS 15,000 కిలోమీటర్ల వరకు కవర్ చేయగలవు. వీటి వేగం తక్కువైనప్పటికీ సుదూర లక్ష్యాలను ఛేదించడానికి అద్భుతంగా ఉపయోగపడతాయి. ఇది చరిత్రలోనే అతిపెద్ద అణుబాంబును విసిరిన విమానం కూడా. 1961లో నికితా క్రూష్చెవ్ నేతృత్వంలో ట్సార్ బాంబా పరీక్షలు Tu-95MS బాంబర్ నుండి నిర్వహించారు. 30 టన్నుల అణుబాంబ్ బారెంట్స్ సముద్రంలో దీనిపై పడి విమానాన్ని కూడా శకలాలు తాకినప్పటికీ సిబ్బందిని రక్షించగలిగింది. ప్రస్తుతం Tu-95MS బాంబర్లను ఆధునీకరించే ప్రక్రియ కొనసాగుతోంది. ఇందులో KH-101/102 స్టెల్త్ క్రూయిజ్ క్షిపణులను ధ్వంసం చేయడం లక్ష్యంగా అమర్చారు.
అమెరికా నివేదికల ప్రకారం ఈ విమానాల్లో 4 క్రూయిజ్ క్షిపణుల కోసం కొత్త వింగ్ పైలాన్లు అమర్చడం, అంతర్గత ఆయుధాల గదిని కూడా భారీ క్షిపణుల కోసం సర్దుబాటు చేయడం జరుగుతోంది. ఆధునీకరించిన బాంబర్ల పొడవు 49.13 మీటర్లు. ఇంధనంతో సహా దీని మొత్తం బరువు 1.87 లక్షల కిలోల దాకా ఉంటుంది. ఈ బాంబర్లు యుద్ధంలో కీలకమైనవి కావడంతో వీటిపై దాడి చేయడం ఉక్రెయిన్కు వ్యూహాత్మక విజయం. ఇంతవరకు అంతా ఓకే, మరి వార్ జోన్లో నెక్స్ట్ ఏం జరగబోతోంది? ఆపరేషన్ స్పైడర్ వెబ్కు కౌంటర్గా మాస్కో భీకర దాడులకు దిగింది. భారీ మిసైళ్లతో కూడిన రష్యన్ మిలిటరీ ట్రక్కులు ఉక్రెయిన్ బోర్డర్కు తరలుతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. వాటికి రష్యా పౌరులు ఘనంగా వీడ్కోలు పలకడాన్ని చూస్తే ఉక్రెయిన్పై వారిలో నెలకొన్న వ్యతిరేకత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఇప్పటివరకు జరిగిన యుద్ధం ఒక లెక్క, ఇకపై జరగబోయేది మరో లెక్క. ఈ క్రమంలోనే జర్మన్ డిఫెన్స్ చీఫ్ కార్స్టన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నాటోపై రష్యా దాడి చేసే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. అటు బ్రిటన్ సైతం పుతిన్ నెక్స్ట్ టార్గెట్ తామే అని భయపడుతోంది. అందుకు కారణం ఉక్రెయిన్కు నాటో దేశాలు అండగా నిలవడమే. సో వార్ జోన్లో అస్సలు సిస్సలు యుద్ధం ఇప్పుడే మొదలైనట్లు.